అరే సూరి, నేను చాలా చూసినరా. కొంతమంది ఏం చేస్తారంటే వాటిని పాలిచ్చే మందం వాడుకుంటారు, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు వదిలేస్తారా. సో అందుకని చెప్పేసి ఇక వాటిని చూస్తే నాకు కొంచెం మంచి అనిపించదురా. ఇప్పుడు నా ఇంట్లో మా అమ్మ నాన్న తమ్ముడు సో వీళ్ళంత ఎట్లనో అవి కూడా నాకు అట్లనే అనిపిస్తుందిరా. అందుకే వాటిని మంచిగా చూసుకుంటేనే కొంచెం మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే నువ్వు చదువుకున్నావు కాబట్టి వీటి గురించి ఆలోచిస్తాను రా. అదే వేరే వాళ్ళు అయితే పాలిచ్చే వరకు యూజ్ చేసుకుంటారు, లేదంటే తర్వాత తక్కువ ధరకు అమ్మేస్తారు ఇక. సరే కానీ మరి నీదేమైనా పొలం ఎక్కడ దాకా వచ్చింది? దున్నిచ్చినావా? ఎప్పుడు నాటేద్దాం అనుకుంటాను? అరే వారు 2 మాడలు దున్నుడుతో డీజిల్ అయిపోయిందని డీజిల్ దేని మెయిన్ రా. నువ్వు ఏం చేస్తానవా నీ దగ్గరికి వచ్చిన. అవునారా? మరి తొందర దున్ని అయిపోయినావురా. మంచిగా వర్షం పడ్డది కాబట్టి నీళ్ళు మళ్ళీ మంచిగా నిలిచినాయిరా. ఇప్పుడు దున్నితే మంచిగా పడుతుంది. మనం చెప్పిండ్రా వాడు డీజిల్ తీసుకొచ్చి దున్నుతాడు. కానీ ఏమైందిరా నన్ను ముచ్చరా మీ బామ్మడిది ఇది ఒడ్డు మళ్ళీ చెక్కిందా లేకపోతే అట్లే వదిలేసిండ్రా? ఇప్పుడైతే అట్లనే ఉన్నారా. ఇక అయితే దాన్ని మళ్ళీ ముట్టుకోలేదు. ఇక ఇంట్లో నాన్న కూడా చెప్పిండ్రా. ఇక ఇట్లా చెప్పినావారా? మరి మీ నాన్న ఏమంటాడు? ఇక నీకు మా నాన్న గురించి తెలిసిందే కదరా. ఎవరు చెప్పుకుంటే చెప్పుకొని తీరాదరా, వదిలేరా అని చెప్పేసి